Okay, so 1 second. Let me go with the fundamentals of any programming. Okay, so commonly for any programming language you take. So first of all, we try to understand what is program, what is programming. Okay, so there are two things. One is program, one is programming. Okay, two words we need to understand before entering into the programming fundamentals. So anybody commonly what is the definition of the program? Normal program ante enti? For example, ఏదన్నా ఒకటి. Okay, suppose there is something like a marriage event. లేదు మీరు ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు, ట్రావెల్ ప్లాన్. ఓకే, సో ఏదన్నా సంథింగ్ లైక్ కుకింగ్ ప్లాన్. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ అ ప్రోగ్రామ్. దీన్ని ఒక ప్రోగ్రామ్ అనుకోవచ్చు మనం. ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము, లేకపోతే ట్రావెల్ ప్లాన్ చేస్తున్నాము, కుకింగ్ ప్లాన్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ అ ప్రోగ్రామ్. దెన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఓకే, సో కండక్టింగ్ అ ప్రోగ్రామ్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కండక్టింగ్ అన్ ఈవెంట్, ఆర్ ట్రావెలింగ్. అంటే ఇక్కడ చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ట్రావెలింగ్ చేయడం ఆర్ కుకింగ్ చేయడం, కుకింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ డన్. ఇక్కడ చూడండి, ఈవెంట్ జరుగుతుంది, కండక్టింగ్ అన్ ఈవెంట్, ట్రావెలింగ్ ప్రాసెస్ అండ్ కుకింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అంటున్నాము. అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈవెంట్ పేరు ప్రోగ్రామ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్, అంటే ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది ఆర్ ప్రాసెస్ ఉంటుంది. ఐ రైట్? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్. అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ అ కుకింగ్ అనుకోండి. కుకింగ్ తీసుకోండి. కుకింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ అనుకుంటే, కుకింగ్లో స్టెప్స్ ఏముంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, గ్యాదర్ ఐటమ్స్ తెచ్చుకోవాలి కదా. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ వాష్ చేసుకోవాలి, థర్డ్ పాయింట్ కట్టింగ్ చేసుకోవాలి. సి లైక్ వన్ బై వన్ ఇట్లా మనము స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్నే ప్రోగ్రామింగ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు పాయింట్స్: ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, మనము కంప్యూటర్లో ఒక పని చేయాలండి. ఓకే, కంప్యూటర్లో వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. వాట్ వీ వాంట్ టు డూ ఇన్ కంప్యూటర్, ఐ వాంట్ టు డూ వన్ సింపుల్ ఎడిషన్ ఆపరేషన్. చిన్నది ఎడిషన్ చేయాలి, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలి, లేకపోతే డివిజన్ చేయాలి, లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్రస్తుతానికి 4 ఆపరేషన్లు అనుకుందాం. ఐ వాంట్ టు డూ ఎడిషన్, ఐ వాంట్ టు డూ సబ్ట్రాక్షన్, ఐ వాంట్ టు డూ డివిజన్, ఐ వాంట్ టు డూ మల్టిప్లికేషన్. ఈ ఆపరేషన్స్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్ చేయాలి అనుకుందాం. ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలండి? ఎడిషన్ చేయాలి 2 నెంబర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ. దిస్ ఈజ్ మై టాస్క్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, దిస్ ఈజ్ మై టాస్క్. ఏం చేయాలి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే? ఫస్ట్ గివ్ 2 నెంబర్స్ టు ద సిస్టమ్. అంటే సిస్టమ్కి మనము 2 నెంబర్లు ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలండి? ఫస్ట్ గివ్ ఫస్ట్ నెంబర్, దెన్ గివ్ ద సెకండ్ నెంబర్, అండ్ వీ డూ ఆపరేషన్ చేయాలి. ఏం ఆపరేషన్? ప్లస్ ఆపరేషన్. అండ్ ఫైనల్లీ వీ గెట్ సమ్మేషన్. తర్వాత ఫైనల్గా మనకి సమ్మేషన్ అనేది వస్తుంది. అంతేనా? సో వాట్ ఎవర్ ద సమ్మేషన్ వీ గాట్, ప్రింట్ సమ్మేషన్. సో ఈ చిన్న ఆపరేషన్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయడానికి మనం ఒక 4 స్టెప్స్ని ఫాలో అవుతున్నాం.
First give two numbers to the system, we do operation plus, finally we get the summation, print the summation. ఈ 4 ప్రొసీజర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చూడండి, ఇక్కడ నేను జాగ్రత్తగా రాస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 100, సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 200, సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఫస్ట్ నెంబర్లో 100 స్టోర్ అయింది, సెకండ్ నెంబర్లో 200 స్టోర్ అయింది. ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్, సెకండ్ నెంబర్ ఫస్ట్ సమ్మేషన్ అనేది మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అనేది తీసుకుంటుంది. అంటే ఫైనల్గా ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అంటే 100 + 200 జరుగుతుంది. ఫైనల్గా సమ్మేషన్ని నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రింట్ సమ్మేషన్, అప్పుడు ఫైనల్గా మీకు ఇక్కడ 300 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 100 + 200 అనేది ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ 4 స్టెప్స్ వీ హ్యావ్ టు గో త్రూ ద కంప్యూటర్ ద్వారా మనం చేయాలి. కంప్యూటర్ ద్వారా మనం చేయాలి అంటే వీఆర్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అండి. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లెవెల్ కోడ్ ఒక్కటే కంప్యూటర్కి అర్థమవుతుంది. ఏంటి మెషిన్ లెవెల్ కోడ్స్ అంటే ఇవే 0s 1s కంప్యూటర్కి అర్థమవుతాయి. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ లైక్ ఫస్ట్ నెంబర్, కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ 100, కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ సెకండ్ నెంబర్, కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ సమ్మేషన్, కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ ప్లస్. కంప్యూటర్కి ఇవన్నీ తెలియదు. ఓకే, కంప్యూటర్కి అర్థమయ్యేది ఓన్లీ ఈ 0s 1s మాత్రమే. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చెప్పాలి. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటండి, మెషిన్ కోడ్. బట్ మెషిన్ కోడ్కి మనము ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అంటే ఈ సమ్మేషన్ ప్రోగ్రామ్ని పంపించడానికి మనకి దేర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్. ఒక్క నిమిషం అండి, చూపిస్తాను పెయింట్లో. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు డూ ఓకే దిస్ ఇస్ ఇమాజిన్ దిస్ ఇస్ అ కంప్యూటర్. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఏం చెప్పాను, 0s 1s మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి చెప్పాను. కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ కోడ్. ఓకే, సో బట్ కంప్యూటర్కి అర్థమయ్యేది మెషిన్ కోడ్ కాబట్టి మనం ఏం చేయాలి, మనము రాస్తున్న ప్రోగ్రాము ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తున్నాము. దేర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మన దగ్గర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, లాంగ్వేజెస్ ఉన్నాయి, లేక సి అని, C++ అని, జావా అని, జావా స్క్రిప్ట్ అని, చూడండి చాలా ఉన్నాయి. C++ అని, జావా అని, జావా స్క్రిప్ట్ అని, తర్వాత స్విఫ్ట్ అని, తర్వాత మీరు అన్నట్టు గ్రూవీ అని, తర్వాత PHP అని, తర్వాత పైథాన్ అని, తర్వాత రూబీ అని, ఇట్లా దెర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C# అని, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినా కంప్యూటర్కి అర్థమయ్యేలాగా మధ్యలో ఒక కంపైలేషన్ ఉంటుంది. కంపైలేషన్ కానీ ఇంటర్ప్రిటేషన్ కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అంటే మనం రాసిన కోడ్ని either it is compilation or interpretation. Some programming languages are compiled programmings, some programming languages are interpretations. Okay, either it is compiling or either it is interpretation. ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి, కంపైలేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఏదో ఒకటి జరగాలి. కంపైలేషన్ కానీ ఇంటర్ప్రిటేషన్ కానీ జరగాలి. కొన్ని ప్రోగ్రామింగ్స్ ఏంటంటే కంపైల్ అవుతాయి, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంటర్ప్రిట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ పైథాన్ అనుకోండి, పైథాన్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఇఫ్ ఐ టేక్ జావా అనుకోండి, జావా కంపైలేషన్ జరుగుతుంది. జావా స్క్రిప్ట్ అనుకోండి, జావా స్క్రిప్ట్ కూడా ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఓకే, ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి కంపైల్ అండ్ ఇంటర్ప్రిట్ అండ్ కన్వర్ట్స్ టు బైట్ కోడ్. మీరు రాసే కోడ్ అంతా ఎలా రాస్తున్నారు,
ఇక్కడ సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? కామన్గా చెప్పండి. కామన్గా రాసేది మనం ఇంగ్లీష్ కాదా? ఇంగ్లీష్. ఇంగ్లీష్. కామన్గా రాసేది ఇంగ్లీషు, కాకపోతే దేర్ ఈజ్ సమ్ సింటాక్స్. ఒక్కొక్క ప్రోగ్రామింగ్కి ఒక్కొక్క సింటాక్స్లో రాస్తాం. సి ఒకలాగా రాస్తాం, సి ప్లస్ ప్లస్ ఒకలాగా రాస్తాం, జావా స్క్రిప్ట్ ఒకలాగా, స్విఫ్ట్ ఒకలాగా, గ్రూవీ ఒకలాగా. అంటే కొన్ని రూల్స్ మారుతాయి, లిటిల్ బిట్ రూల్స్ మారుతాయి, కానీ ఫండమెంటల్స్ అన్నిటికీ కామన్ ఫండమెంటల్స్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ టేక్, కామన్ ఫండమెంటల్స్ ఆర్ దేర్, లిటిల్ బిట్ సింటాక్సెస్ విల్ చేంజ్. ఇప్పుడు భావం ఒకటేనండి, భావం ఒకటే, బట్ చెప్పాల్సిన భావం ఒకటే, బట్ లాంగ్వేజ్ డిఫరెంట్ అంతే. అర్థమైంది కదా? సో ఐ వాంట్ టు కమ్ దేర్. ఐఎమ్ లిజనింగ్ అనేది నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, నేను వింటున్నాను తెలుగులో చెప్తున్నాను, బట్ ఫైనల్గా భావం ఒకటే. లాంగ్వేజ్ మారింది అంతే, చెప్పే లాంగ్వేజ్ మారింది. అలాగే ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్. ఎండ్ ఆఫ్ ద డే మారాల్సింది ఎక్కడికి? మెషిన్ కోడ్కి వెళ్ళాలి. ఫైనల్గా భావం ఏంటి? మెషిన్ కోడ్కి వెళ్ళాల్సింది ఎడిషన్. ఇక్కడ భావం ఏంటండి? ఫైనల్గా ఎడిషన్ అనేది టాస్క్. ఎడిషన్ అనేది టాస్క్. ఈ ఎడిషన్ అనే టాస్క్ని మీరు సిలో రాసిన, సి ప్లస్ ప్లస్లో రాసిన, జావాలో రాసిన, జావా స్క్రిప్ట్లో రాసిన, స్విఫ్ట్లో రాసిన, గ్రూవీలో రాసిన, ఎక్కడికి వెళ్ళినా ఎడిషన్లో కామన్గా ఉండేది ఏంటి? ఒక 2 నెంబర్లు తీసుకోవాలి, ప్లస్తో ఆపరేట్ చేయాలి అంతే. కామన్గా కాన్సెప్ట్ ఏంటండి? 2 నెంబర్స్ తీసుకోవాలి, ప్లస్తో అటాచ్ చేయాలి, అది కామన్ ప్రొసీజర్. బట్ ఇక్కడ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అంతే. సో అందు గురించి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఫండమెంటల్స్ అర్థం చేసుకుందాం. ఏ ప్రోగ్రామింగ్ అయినా ఫండమెంటల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ఫండమెంటల్స్ ఏమేమి ఉంటే మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. కామన్గా వేరియబుల్స్ అని ఉంటాయండి. ఓకే, మీకు ఐడియా ఉందో లేదో, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, తెలుగు తీసుకుందాం అనుకోండి. తెలుగు అనేది ఒక లాంగ్వేజ్, తెలుగు అనేది ఒక స్పీకింగ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ కూడా ఒక స్పీకింగ్ లాంగ్వేజ్, హిందీ కూడా ఒక స్పీకింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏదన్నా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే, స్పీకింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫండమెంటల్స్ ఏంటండి? కామన్గా ఏంటి ఫండమెంటల్స్? అచ్చులు హల్లులు అని ఉంటాయి కదా, సింపుల్ వర్డ్స్ అని ఉంటాయి, లేకపోతే వర్డ్ ఫార్మేషన్స్ అని ఉంటాయి. సో వీటినే ఫండమెంటల్స్ అని అంటారు. ఏదైనా ఒక లాంగ్వేజ్ చేయాలంటే ఫండమెంటల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కామన్గా వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని. ఓకే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. నేను చెప్తున్నాను ప్రాపర్గా చూడండి. ఆపరేటర్స్ అని, వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, ఆపరేటర్స్ అని, లూప్స్ అని, కండిషన్స్ అని, ఫంక్షన్స్ అని. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే ఊప్స్ అని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అని. మనకి స్క్రిప్టింగే కాబట్టి మీకు ఆబ్జెక్ట్ ఉండదు, అది వేరే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట ఇది. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, అది ఊప్స్. ఓకే, ఫంక్షన్స్ అని, డెఫినేషన్స్ అని, ఊప్స్ అని, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఈ కండిషన్స్ అంటే ఏంటి, ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, డెఫినేషన్స్ అంటే ఏంటి, తర్వాత ఊప్స్ అంటే ఏంటి, ఫైనల్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఎలా రాయాలి, ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేయాలి. సో తర్వాత ఈ కంపైలేషన్ ఉంటుందా, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ ఉంటుందా, దాన్ని ఎలా చేయాలి, కంపైలేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి. ఓకే, సో తర్వాత హౌ టు రైట్ కోడ్, తర్వాత హౌ టు కంపైల్ కోడ్, హౌ టు ఎగ్జిక్యూట్ కోడ్ ఎలా చేయాలి. సో ఇలా చేయాలి, రైట్ చేయాలి, కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అన్నీ చేయాలి అంటే ఎడిటర్ కావాలి. ఓకే, సో ఎడిటర్ ద్వారా మనము కంపైల్ చేసుకుంటాము, రైట్ చేసుకుంటాము, కంపైల్ చేసుకుంటాము, ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, ఫైనల్గా అవుట్పుట్ చూస్తాము. దెన్ ఫైనల్లీ వీ కెన్ సీ ద అవుట్పుట్. ఓకే, సో ఈ ప్రాసెస్ నో కంపైల్ అంటే చెప్పాను కదా, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ కంపైల్. అంటే మీరు రాసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని
మెషిన్ కోడ్గా మార్చేదానికి కంపైలేషన్ అంటారు. దాన్నే కంపైలేషన్, దాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే మనం రాస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, సి కానీ C++ కానీ ఏదైనా ఒకటి. సో ఫైనల్గా అది మెషిన్ కోడ్కి మారాలి. మెషిన్ కోడ్కి మారితేనే మీకు అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని ఆ ప్రాసెస్ని కంపైలేషన్ అంటారు ఆర్ ఇంటర్ప్రిటేషన్. కొన్ని లాంగ్వేజెస్ కంపైలేషన్ ఉంటాయి, కొన్ని లాంగ్వేజెస్ ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ ఈ మీరు గ్రూవీ అన్నారు కదా. ఓకే, గ్రూవీ. సో లెట్స్ గో విత్ ద అఫీషియల్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్. అపాచీ వాడిదా ఇది? ఓకే, రైట్. Apache Groovy. So a flexible, extensible Java like, okay, this is looking like Java. Fine. Understand. Okay. Okay. So Groovy is a multi-factor language. JVM aims to provide Java-like field syntax, added productivity features. It supports functional paradigm. It offers both static, dynamic nature, strongly flexible. Okay, elegant domain specific, let's offer bandwidth Java classes, library support, language extensions. Okay. It is scripting, I think so. Okay, fine. Okay. So ఇక్కడ చూడండి, whatever we see in ఇక్కడ చూడండి, syntax, operators, programming structure. Okay, let's go with one second. Groovy programming fundamentals. సో నేను కొన్ని ఫండమెంటల్స్ మీకు నేర్పిస్తాను రేపటి నుంచి. అంటే మనం ఒక ఇంటిగ్రేషన్ చేద్దాం. అంటే మీకు ఏదైనా టూల్ ఉందా, లేకపోతే నేను ఒక టూల్లో చెప్పనా? డైరెక్ట్గా గ్రూవీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా మనం అపాచీ నుంచి. సో డైరెక్ట్గా అపాచీలో నుంచి ఇన్స్టాల్ చేసి మనం చెప్పుకుందాం అయితే. సో అదండి. సో ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసుకున్నప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ చేయాలి. క్యాలిక్యులేటర్ చేయాలంటే ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ ఓకే, ఫంక్షన్ యాడ్ అంటాను. ఓకే, ఫంక్షన్ యాడ్లో ఒక ప్రాసెస్. తర్వాత ఫంక్షన్ సబ్ట్రాక్షన్ అంటాను. ఓకే, దీనికి ఒక ప్రాసెస్. తర్వాత ఫంక్షన్ మల్టిప్లికేషన్ అంటాను. అంటే క్యాలిక్యులేటర్ అంటే మల్టిపుల్ ఉంటాయి కదా, మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. తర్వాత ఫంక్షన్ డివిజన్ అంటాను. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ పారాంథసిస్ ఇవన్నీ ఏంటి అంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x = 100, y = 200 అని పెట్టేస్తున్నాం. యాడ్లో ఏం చేస్తామండి, z అనేది ఆర్ అడిషన్ = x + y అంటాం. తర్వాత జావా లాగా ఉంది కాబట్టి ప్రింట్ఎల్ఎన్ యాడ్. ఓకే, సో ఇదే కాన్సెప్ట్ని ఇక్కడికి వెళ్తే, సబ్ట్రాక్షన్లోకి వెళ్తే సబ్ = x - y అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ సబ్ అవుతుంది. ఇక్కడ మళ్ళలో మల్ ఫర్ మల్టిప్లికేషన్ వాట్ ఎవర్ ద వేరియబుల్ x × y అవుతుంది. ఇక్కడ ఇంటూ అనేది స్టార్ అవుతుంది. ఎనీ ప్రోగ్రామింగ్ తీసుకోండి, ఇంటూ అనేది క్రాస్ లాగా రాదు, స్టార్ అవుతుంది. అండ్ డివిజన్ అనుకోండి, డివిజన్ x/y అవుతుంది. సో ఫైనల్గా ప్రింట్ఎల్ఎన్ డివిజన్, ఇక్కడ కూడా ప్రింట్ఎల్ఎన్ మల్టిప్లికేషన్. సో ఈ అన్నిటిని మనము ఫంక్షన్స్ అన్నిటిని కాల్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. యాడ్ని కాల్ చేయాలి, సబ్ట్రాక్షన్ని కాల్ చేయాలి 1 by 1, లేకపోతే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు.
మల్టిప్లికేషన్ని కాల్ చేయాలి, డివిజన్ని కూడా కాల్ చేయాలి. కాల్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ అనేది క్లియర్గా మీకు జనరేట్ అవుతుంది. అడిషన్లో 300, సబ్ట్రాక్షన్లో -100. ఓకే, సబ్ట్రాక్షన్ 100 - 200 అంటే -200 ఈజ్ ద అవుట్పుట్. సో మీకు ప్రోగ్రామింగ్లో చూపిస్తాను రేపు ఇవన్నీ, అంటే ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, 1 by 1 వి విల్ డిస్కస్. సో ఫస్ట్ మనము వేరియబుల్ అనుకున్నాం కదా, వేరియబుల్ గురించి కొంత డిస్కస్ చేద్దాం ఒక పాయింట్. ఇది అండర్స్టాండ్ అవుతుంది కదా ఈ కాన్సెప్ట్? అంటే మీకు ప్రతి కాన్సెప్ట్ ఇట్లా డయాగ్రమాటిక్గానే చూపిస్తాను, దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే, వేరియబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టాక్ అబౌట్ అ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటండి? వేరియబుల్ ఈజ్ ద కంటైనర్. ఓకే, వేరియబుల్ ఈజ్ ద కంటైనర్. Variable is a container which can store any data using with data type. Variable is a container which can store any data using with the data type. ఇది డెఫినేషన్ అండి వేరియబుల్కి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, ఒకటి స్క్వేర్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఒకటి ఓకే రెక్టాంగిల్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఒకటి సర్కిల్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఒకటి ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఓకే ఒకటి ఆ స్టార్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఓకే ఒకటి సమ్ అదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ డేటాస్. చూడండి ఇక్కడ ఈ ఆల్ డయాగ్రామ్స్ 1 2 3 4 5 6, ఈ 6 డయాగ్రామ్స్ 6 డిఫరెంట్ టైప్స్. Am I right? ఈ 6 diagrams 6 different types. For example, this is the kind of integer, this is the kind of floating type, this is the kind of string అనుకోండి, this is the kind of boolean అనుకోండి, this is the kind of array అనుకోండి, this is the kind of object అనుకోండి. ఇమాజిన్, అంటే ఒక్కొక్క డయాగ్రాము ఒక్కొక్క కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఇంటీజర్ అనుకోండి, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్. ఇంటీజర్ అంటే ఏంటండి? ఓన్లీ న్యూమరిక్స్. ఓకే, న్యూమరిక్సే ఇంటీజర్లో ఉంటాయి. అంటే 0 నుంచి సంథింగ్, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ న్యూమరిక్సే ఇంటీజర్లో ఉంటాయి. అది తీసుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4. ఫ్లోటింగ్ అంటే డెసిమల్స్ ఉంటాయి. డెసిమల్ కైండ్ ఆఫ్ డేటాని ఫ్లోటింగ్ అంటాం. అంటే ఇక్కడ తీసుకోండి 10.456. అండ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే డబుల్ కోట్స్లో ఉంటుంది. స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటారు. అదొక డేటా. బూలియన్ అంటే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ట్రూ లేదా ఫాల్స్ ఉంటుంది. అదొక బూలియన్ కైండ్ ఆఫ్ డేటా. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ లేదా ఫాల్స్ రెండే ఉంటాయి, ఇంకేముండవు. అండ్ అరే అనుకోండి, అరే ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఓకే, 1 2 3 4 5 6 ఇట్లా ఉంటుంది, విత్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుంది, అది అరే. ఆబ్జెక్ట్ అనుకోండి, ఇట్ షుడ్ బి కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. నేను మీకు తర్వాత చూపిస్తాను ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే. ఓకే, ఇవన్నీ కూడా వేరియబుల్స్. ప్రతిదానికి ఒక నేమ్ ఉండాలండి. ఎవ్రీ వేరియబుల్ షుడ్ హ్యావ్ సమ్ నేమ్. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద ఏ, ఇది ఐఎమ్ స్టోరింగ్ విత్ ద బి, దిస్ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద సి, దిస్ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద డి, దిస్ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద ఈ, దిస్ ఐఎమ్ స్టోరింగ్ విత్ ద ఎఫ్. సో చూడండి, ఇక్కడ నా ప్రోగ్రామింగ్లో నేను ఎన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఐ రైట్? ఏలో ఏముందండి డేటా? ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది? ఇంటీజర్. యా. బిలో ఫ్లోటింగ్ కైండ్ ఆఫ్ డేటా ఉంది, సిలో స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. వాల్యూ తర్వాత తీసుకుందాం, వాల్యూ పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది అర్థం చేసుకోండి. బూలియన్ డేటా ఉంది. తర్వాత ఈలో అరే కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఎఫ్లో ఆబ్జెక్ట్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, ఇఫ్ ఐ కాల్ ద ఏని నేను కాల్ చేశాను అనుకోండి,
నేను ఒక వాల్యూ ఏలో ఇంటీజర్లో ఒక వాల్యూ పెట్టేశాను. ఏలో ఎంత పెట్టాను, 4 పెట్టాను. బీలో ఎంత పెట్టాను, 10.456 పెట్టాను. సిలో హలో పెట్టాను. డీలో ట్రూ పెట్టాను. అండ్ ఈలో 1 2 3 4 5 పెట్టాను. ఆబ్జెక్ట్ అనేది ఎంటీ తీసుకున్నాం, లేకపోతే సమ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి పెట్టాను. వెన్ ఐ కాల్ ఏ, నేను ఏని కాల్ చేస్తే ఎంత ప్రింట్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఏ అనేది ఒక కంటైనర్ విచ్ కెన్ స్టోర్ సమ్ వాల్యూ. ఇక్కడ చెప్పాను కదా, వేరియబుల్ ఇస్ ద కంటైనర్ విచ్ కెన్ స్టోర్ ఎనీ డేటా యూజింగ్ విత్ ద డేటా టైప్. ఎవ్రీ వేరియబుల్ కెన్ హ్యావ్ సమ్ వాల్యూ. ఓకే, యూ కెన్ స్టోర్ వాల్యూ ఇన్ ద వేరియబుల్. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఆ పాయింట్ కూడా. ఇది టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి కదండి. యా, టెంపరరీ స్టోరేజ్ అనేది వేరియబుల్. వేరియబుల్ కెన్ స్టోర్ డేటా యాజ్ వాల్యూ. ఓకే, వేరియబుల్ కెన్ స్టోర్ డేటా యాజ్ వాల్యూ. వేరియబుల్లో ఏదైనా వాల్యూని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ఎడిషన్ ప్రోగ్రామ్ చేయాలి. ఎడిషన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఏం చేయాలి ఎడిషన్ ప్రోగ్రామ్కి చెప్పండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, వై ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను. ఈ రెండు వేరియబుల్సా కాదా? ఎక్స్ అనేది వేరియబుల్, వై అనేది వేరియబుల్. ఎక్స్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డేట్, ఎక్స్ ఈజ్ హ్యావింగ్ 10, వై ఈజ్ హ్యావింగ్ 20. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ అండి, ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్స్? ఇంటీజర్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ జెడ్ అనేది ఎక్స్ ప్లస్ వై అన్నాను, ఇక్కడ జెడ్ కూడా ఇంటీజరే, జెడ్ కూడా ఇంటీజరే. సో ఫైనల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలి అంటే మనము వేరియబుల్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఒక చిన్న ప్రోగ్రాము, ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ రాయాలంటే మనము వేరియబుల్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం కంపల్సరీగా. మీరు ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఎక్స్ అనేది, వై అనేది, జెడ్ అనేది మన యూజర్ డిఫైన్డ్ నేమ్స్. నా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటున్నాను. వేరియబుల్స్కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఈ వేరియబుల్ ఇలానే పెట్టాలి, ఈ రూలే ఉంటుంది, ఇలానే ఫాలో అవ్వాలి, ఏ పడితే అవి పెడితే కుదరదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఒక వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయాలంటే నా ఇష్టం ఉన్నాక నేను రాసుకుంటానంటే అవ్వదండి. ఓకే, వేరియబుల్ నేము ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను. నేమ్ అనేది వేరియబుల్ తీసుకుంటుంది. అదే నేను 100 నేమ్ అన్నాను అనుకోండి, తీసుకోదు. లేదా డాలర్ నేమ్ అన్నాను అనుకోండి, తీసుకోదు. సో కొన్ని రూల్స్ ఉన్నాయి, వేరియబుల్ నేమ్ పెట్టడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాను. whenever you are defining a variable name you have to follow definitely some rules and regulations. ఇక్కడ ఎక్స్ అంటే ఓకే ఫైన్ తీసుకుంది, వై అంటే ఓకే తీసుకుంటుంది, జెడ్ అంటే తీసుకుంటుంది. అదేవిధంగా మీరు 10x రాస్తానంటే తీసుకోదు. అదేవిధంగా నేను $x రాస్తానంటే తీసుకోదు. అదే నేను ఎక్స్ స్పేస్ వై రాస్తానంటే తీసుకోదు. అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి వేరియబుల్ నేమ్కి. రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం, వేరియబుల్ నేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిస్కస్ చేద్దాం. And we try to jump into the variables concept and we try to write a simple program in the tomorrow class. నేను రేపు మీకు అదంతా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే, I just want to install Groovy in my Mac system and I will explore programs tomorrow onwards. మీకు డే బై డే 1 by 1 ఒక్కొక్క టాపిక్కి చెప్తానండి. స్లోగా నేర్చుకోండి, కంగారు ఏం లేదు. ఇప్పుడు ఒకరోజు యా యూ కెన్ షో అండి, షో మీ అండి. మీరు స్క్రీన్ షేర్ చేయండి. నేను స్టాప్ చేయనా ప్రెజెంటింగ్? షేర్ చేస్తున్నాను.
నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇదే స్క్రిప్ట్. కొంచెం జూమ్ చేయి. సరిపోద్దా? శ్రీనివాస్ గారు yes, yes, yes. Yes, and it is looking like Java. జావా బేస్ మీదే ఉంటుంది, కాకపోతే స్క్రిప్టింగ్ అనేది ప్రాసెస్ అది డిఫరెంట్. Okay, fine. Understand? కిందకి scroll చేయి. Scroll చేయండి కొంచెం. Exceptions, yes. ఇంకా స్క్రోల్ చేయండి. Conditions, loops, yes. ఇంకా ఇంతేనండి. Right, right. Understand? అంటే ప్రాపర్టీస్ ని డిఫైన్ చేయడానికి కానీ ఇలా మాకు ఒక బాడీని కాల్ చేసి డిఫైన్ చేయడానికి డిఫైన్ చేస్తాం. అర్థమైంది. ఇక్కడ డెఫ్ అని పెట్టారు కదా, డెఫ్ అనేది ఇక్కడ చెప్పాను కదా మీకు డెఫినేషన్స్ అని ఉంటాయని. సో అదే ఫంక్షన్స్ అండి. డెఫినేషన్ అంటే ఫంక్షన్. ఇది వేరియబుల్, ఇక్కడ బాడీ అనేది, ఇక్కడ బాడీ అని ఉంది కదా, ఇది వేరియబుల్. ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అని ఉంది కదా, అది వేరియబుల్. సో ఇట్లా మనకి అంటే కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు ఈ లెందీ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి రాయడానికి మీకు ఈజీగా అర్థమవుతాయి. అదే సార్, అంటే మీకు అసలు మా ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఉంటాయి, స్క్రిప్ట్ అనేది ఎలా ఉంటుంది. రైట్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుందండి. ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా ప్రోగ్రామింగ్ ఇలానే ఉంటుంది. మేబీ సింటాక్స్ మారచ్చు అంతే. చెప్పాను ఇది కదా. ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ఒకసారి, అంటే ఇక్కడ ఏంటి ఏం లేదు. పైన చూడండి, ఇంపోర్ట్ అని ఉందా. ఇంపోర్ట్ అంటే మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది, అంటే ఒక్కొక్క లైబ్రరీ అనమాట. ఒకటి ఫస్ట్ది గేట్వే లైబ్రరీ, సెకండ్ది జావా ఇటుల్ హ్యాష్ మ్యాప్ లైబ్రరీ, అంటే ఆబ్జెక్ట్ లైబ్రరీ అనమాట. థర్డ్ది వచ్చేసి డేటా ఫార్మాట్ లైబ్రరీ, ఫోర్త్ది వచ్చేసి డేట్ ఫార్మాట్ లైబ్రరీ, తర్వాత టైమ్ జోన్ లైబ్రరీ, తర్వాత W3C, ఇవన్నీ ఆర్గ్ XML పార్సర్స్ అనమాట. ఇవన్నీ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి లైబ్రరీస్ కింద ఉన్నాయన్నీ కూడా XMLకి సంబంధించినవి. సో తర్వాత ఈ యారే లిస్ట్ ఉంది కదా, యారే లిస్ట్ అనేది యారేని ఇంపోర్ట్ చేయడానికి లైబ్రరీ. ఇక్కడ ఫస్ట్ డెఫ్ మెసేజ్ అని ఉంది కదా, ఇది మెథడ్. ఓకే, ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఇది మెసేజ్ అని ఉంది కదా, ఇది పారామీటర్ అంటారు, దీన్ని పారామీటర్ అంటారు. ఇక్కడ స్ట్రింగ్ అనేది వేరియబుల్, డేటా టైప్ స్ట్రింగ్, డేటా టైపు బాడీ వేరియబుల్. బాడీ వేరియబుల్ ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రింగ్. ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను కదా, ఇది స్ట్రింగ్ ఉంటుంది, ఇది ఇంటీజర్ ఉంటుంది అట్లా. సో ఇప్పుడు బాడీ అనేది ఒక స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా, అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది కూడా స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా. అంటే బాడీలోకి ఏం డేటా రావాలి, మెసేజ్ డాట్ గెట్ బాడీ అనే మెథడ్ కాల్ అవ్వాలంట. గెట్ బాడీ అనే మెథడ్ కాల్ అవ్వాలి. ఈ గెట్ బాడీ అనే మెథడ్ మెసేజ్లో ఉంటుంది, ఆల్రెడీ మెసేజ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మెసేజ్ పారామీటర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్, ఈ ఫంక్షన్ మెసేజ్ ఫెట్స్ గెట్స్ రెస్పాన్స్ ఎప్పుడు కాల్ అవుతుంది చూడండి, కిందకి వెళ్ళండి. ఈ మెథడ్ ఎక్కడ కాల్ అవుతుంది, గెట్ రెస్పాన్స్ మెథడ్ ఎక్కడ కాల్ అవుతుంది. మేబీ వేరే స్క్రిప్ట్లు ఎక్కడన్నా కాల్ అవుతుందా. మీకు గెట్ రెస్పాన్స్ ఎక్కడైతే కాల్ అవుతుందో వేరే స్క్రిప్ట్ నుంచి ఏమన్నా ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది అది. మేబీ అది అంటే మేము అది మ్యాపింగ్ లో కాల్ చేస్తాం. రైట్, అక్కడ మ్యాపింగ్లో కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ పారామీటర్ ద్వారా మెసేజ్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ మెథడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రై క్యాచ్ అనే ప్రాసెస్ ఉంటుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటంటే ప్రోగ్రాము స్ట్రక్ అయిపోకుండా ఏదైనా ఎర్రర్ వస్తే ట్రైలో మొత్తం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అంటే సక్సెస్ అయితే ట్రైలోకి వెళ్ళాలి, ఫెయిల్యూర్ అయితే క్యాచ్లోకి వెళ్ళాలి. సక్సెస్ అయితే ట్రై బ్లాక్లోకి వెళ్తుంది, ప్రాబ్లం అయితే క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది. సక్సెస్ అయితే ఏం చేస్తున్నారు అంటే మొత్తం డేటా అనేది ఇక్కడ డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మెయిన్ మన లైబ్రరీ నుంచి ఒక క్లాస్ అనమాట, దానికి ఫ్యాక్టరీ అనేది ఆబ్జెక్ట్.
సో ఎక్స్పాత్ అనేది కూడా పైన ఉంది చూడండి, ఒక లైబ్రరీ ఇంక్లూడ్ చేస్తున్నాడు. దానికి మనం దానికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ పాత్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. సో దానిలో కూడా డేటాని ఇనిషియలైజ్ చేసుకున్నాడు. ఇవన్నీ మీకు సర్వర్ నుంచి వచ్చాయి, మీరు కొత్తగా రాసేది ఏం లేదు ఇక్కడ, అదంతా సర్వర్ ప్రిడిఫైన్డ్ కోడ్ అనమాట. ఇంకా మీ వేరియబుల్స్ ఇవన్నీ కూడా. బట్ ఫైనల్గా మీరు ఈ స్ట్రింగ్ ఇంట్ అనేది మళ్ళీ డేటా టైప్. మనం ఇందాక స్ట్రింగ్ ఎలా ఉందో ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్. లెంత్ చెక్ చేసుకోవడానికి వాడుతున్నాడు. మళ్ళీ స్ట్రింగ్ ఐడి ఏంటి, నోట్ ఏంటి. సో సైజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇంట్లో చెక్ చేసుకుంటున్నాడు, ఒక బ్లాక్ చెక్ చేసుకుంటున్నాడు, కండిషన్ చెక్ చేసుకుంటున్నాడు. ఒకవేళ సైజు పెద్దగా 0 కన్నా పెద్దగా ఉంటే లూప్ చేయమంటున్నాడు. ఓకే, సో ఐని 0తో ఇనిషియలైజ్ చేసుకుని ఒక యారే వస్తుందన్నమాట. యారే అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఒక లూప్ తిప్పాలి మనం. ఫస్ట్ 0 ప్రింట్ చేయాలి, తర్వాత 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2 ప్రింట్ చేయాలి. మీకు లూప్స్ అవన్నీ అర్థమైతే ఇది అర్థమవుతుంది, ఈ బ్లాక్ అర్థమవుతుంది. నేను ఇంటరేషన్స్ చూపిస్తాను. ఇంటరేషన్స్ చూపించిన తర్వాత మీకు ఈ బ్లాక్ అర్థమవుతుంది ఎలా రాయాలి కూడా. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదండి. ఫండమెంటల్స్ అర్థమైతే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. నాగలక్ష్మి గారు, మీ దగ్గర ఏమన్నా కరికులం ఉందా? గ్రూవీ కరికులం, లేకపోతే నేనే ఇవ్వమంటారా? కరికులం ఇవ్వమంటారా? లేదు సార్ మా దగ్గర మీరే ప్రొవైడ్. సరే సరే, నేనే కరికులం ప్రొవైడ్ చేసి నేనే ఫండమెంటల్స్ నుంచి అన్నీ చెప్తాను మీకు. ఓకేనా, స్టార్ట్ చేసుకుందాం. మేము ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా అది నేను ఇస్తానండి ప్రోగ్రామ్స్ అవన్నీ మీకు డ్రైవ్కి ఇస్తాను. మీ ఈమెయిల్స్ తీసుకుంటాను, గ్రూప్ ఉంది కదా, మీకు డ్రైవ్కి ఇస్తాను. రికార్డింగ్స్ అవి మీరు చేసుకుంటున్నారు కదా, మేము చేసుకోమంటారా? మీరు చేసుకో. అంటే నాకు గూగుల్ మీట్లో రికార్డ్ చేయడం తెలియదు, బట్ ఇప్పుడు చేశాను. అవుతే ఓకే, ఇలానే రోజు చేద్దామంటే ఓకే ఫైన్. అంటే అంటే కొంతమంది ఫోన్ నుండి కూడా జాయిన్ అవుతుంటారు. సరే నేను చేస్తానులేండి. ఇప్పుడు నేను పెట్టాను, రికార్డింగ్ పెట్టాను, అవుతుంది అనుకుంటా, ఐ డోంట్ నో. ఓకే అయితే నొక్కితే వస్తుంది విండో ప్లస్ నాది మ్యాక్బుక్ అండి. కమాండ్ షిఫ్ట్ ఎస్ ఏదో నొక్కాను ఇందాక, చూద్దాము. నేను ఎప్పుడు గూగుల్ మీట్ వాడను, జూమ్ వాడతాను యాక్చువల్గా. ఓకే, ఐ సీ. ఓకే సార్ ఫైనల్గా మీ ఫీజు కూడా ఒకసారి డిస్కస్ చేస్తే అందరూ ఉన్నారు. మీరు చెప్పండి మేడం. నేను చెప్పడం అంటే అసలు నేను అప్రోచ్ అయింది వాళ్ళు ఫెస్ట్ అదే న్యూ ఇయర్ ఆఫర్ పెట్టినప్పుడు నేను దాన్ని బేస్ చేసుకునే వచ్చాను సార్. కానీ ఒకసారి మీరు కూడా అది వాళ్ళు అది వేరండి, అది కాన్సెప్ట్, అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మాది సిపిఐకి ఒక గ్రూప్ ఉంది, దానిలో ఒక 500 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎవరైనా ఇలా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కిరణ్ ఒకసారి నువ్వు పిన్ చేయి. అంటే మీరు అమౌంట్ చెప్తే, అంటే ఎలా అంటే సార్ ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళు అంత అమౌంట్ పే చేసి నేర్చుకోవడానికి పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో కొంచెం అమౌంట్ కన్సెషన్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ పెట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు కదా. మీకు టైం ఒకటే కాబట్టి కొంచెం ఎక్కువ మెంబర్స్ గ్యాదర్ అయ్యారనుకోండి, అది మీకు యూజ్ అవుతుంది, మాకు కొంచెం అమౌంట్ కొంచెం యూజ్ చేస్తే మాకు బాగుంటుంది. ఎందుకంటే మేము అందరం అన్ఎంప్లాయిడ్స్, ఆల్రెడీ సిపిఐకి క్లాసెస్ అనేది చాలా పెట్టున్నాము. ఇంట్లో కన్విన్స్ చేయడం కూడా కొంచెం కష్టమే. కొంచెం తక్కువ అమౌంట్ అయితే మేము ఏదైనా కన్విన్స్ చేయడానికి ఉంటుంది. సరే మీరు చెప్పండి అండి, ఎంత అనుకుంటున్నారు? పర్లేదు, చెప్పచ్చు, చెప్పాలి కదా, మీరు నెంబర్ చెప్పండి. ఒక 3000 పే చేస్తాం. మరి లో అండి. ఓకే సరే, ఇది చేయండి మేడం. నేను రాస్తున్నాను, మీరు కనిపిస్తలేదా? ఒక నిమిషం. మీరు స్క్రీన్ షేర్ ఆపుతారా ఇక్కడ? ఎస్ ఫైన్.
నేను షేర్ చేయమంటారా? చేయండి. నేను మీకు కాల్ చేస్తాలే మేడం. అదే సార్, అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మేము గ్రూప్లో ఆ అమౌంట్ కూడా పెడతాం. అదే నేను అర్థమైంది. నేను మీకు కాల్ చేసి చెప్తాను. సో వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్ బేస్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా వస్తే వాళ్ళని యాడ్ చేసుకొని మనం ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. రైట్ రైట్. ఇంట్రెస్ట్ ఉండి చెప్పేవాళ్ళు దొరక్క ఆ ఛానల్ కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు మేబీ. అదే అందుకే చాలా మంది ఉన్నారు. అందుకే ఒకళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక మనకి కాంటాక్ట్ అయితే వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ use అవుతుంది. అందుకే అండి నేను ఒకసారి సిలబస్ చూసి అవర్స్ చెప్పినా ఇంకో 15 మెంబర్స్ చెప్పినా మీకు ఇదే టైం కాబట్టి అది అర్థమైంది. నేను సిలబస్ చూసి నేను వే ఆఫ్ అదే నెంబర్ ఆఫ్ అవర్స్ చూసుకొని చెప్తాను మీకు. నేను మీకు మేమంతా నాన్ ఐటీ సార్, మెకానికల్. ఓకే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చాము. ఓకే అర్థమైంది. సో ఇది కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా మాకు చాలా గ్రూవీ యూజ్ అవుతుంది అనమాట. పర్లేదండి పర్లేదు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాకుండా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. అదే మేడం ఇది ఓకేనా? అంటే నేను అనేది ఒకవేళ ఇన్ కేసు మిగిలిన వాళ్ళు ఏమన్నా ఇంకా ఏమైనా తక్కువ అడిగారు అనుకోండి, అంటే గ్రూప్లో పింక్ చేసినప్పుడు సరే సరే 3.5 అలా అడిగితే సరే అండి సరే మనం ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి ఉంటుందా? ఉంటుంది, నో ప్రాబ్లం. అదే సార్, ఎందుకంటే కొంచెం ఎక్కువ మెంబర్స్ యాడ్ అయ్యారనుకోండి, ఇంకొంచెం ఏదైనా ఒక 500 కన్సెషన్. సరే అండి సరే, నో ప్రాబ్లం. నేను మీకు ఏమన్నా నాకు తెలిసి మాక్సిమం ఒక 5 మెంబర్స్ అయినా కన్ఫామ్గా జాయిన్ అవుతారు. మీకు ఒక 10 మెంబర్స్ గ్యాదర్ అయినా తలా ఒక 500 అలా తగ్గించారు. సరేనండి సరేనండి. నేను మీ కరికులం గ్రూప్లో పంపిస్తాను, సరేనా? సరే, మీరు ఎప్పుడు చేస్తారు? ఇవాళ చేస్తారా? మీరు చేస్తేనే నేను స్టార్ట్ అవుతాను రేపు క్లాసెస్. ఇప్పుడు వెంటనే కిరణ్ ఒకసారి నువ్వు గ్రూప్లో పింక్ చేయమ్మది ఇట్లా ఇది ట్రైనింగ్ అని షూర్ చేస్తే మన నీ కాంటాక్ట్ ఇవ్వు నెంబరు, ఎవరైనా కాంటాక్ట్ అయితే మనం గ్రూప్లో యాడ్ చేసి సార్ ఇప్పుడు ఇది మేము క్లాస్ కోసం క్రియేట్ చేస్తున్న గ్రూప్, ఎవరైనా ఫర్దర్గా అవసరం మెంబర్స్ కనుక యాడ్ అయితే దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో చెప్తాం. మీ ఇష్టం అండి, అది మీరే మేనేజ్ చేస్తా అన్నారు, మీరే చేయండి. అది మేము మేనేజ్ చేసుకుంటాము. మీరే మేనేజ్ చేసుకోండి. మెంబర్స్ ఎవరైనా ఉంటే మేము డిస్కస్ చేసుకొని వాళ్ళని యాడ్ చేసి మీకు అమౌంట్ కూడా మాట్లాడాలి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కాబట్టి మీరే చేయండి నాకు. ఓకే సార్, అది నేను హ్యాండిల్ చేస్తాను. రైట్ అండి. సేమ్ టైమింగ్స్ చెప్పమంటారు సార్ ఎట్లా? సేమ్ టైమింగ్ ఓకే, నో ప్రాబ్లం. ఈవినింగ్ అయినా ఓకే, మీకు ఎలా కంఫర్టబుల్? లేదు సార్, ఈవినింగ్ కుదరదు, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వేళల్లో. సరే, మార్నింగే రండి 7 o'clock. ఇదే టైం అయితే అందరికీ కన్వీనియంట్ సార్. ఫైన్, నో ప్రాబ్లం, నాకు కూడా నో ప్రాబ్లం. రైట్ అండి. ఓకే అప్డేట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ ఎవ్రీబడి అండర్స్టాండింగా? అండర్స్టాండ్. రైట్. సో మీకు నేను కరికులం పంపిస్తాను, చూడండి ఒకసారి గ్రూప్లో. రైట్ అండి, బాయ్.